शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. నః అస్మాకం మాకు కా ప్రీతి, ఎటువంటి ప్రీతి అంటే సంతోషం అనేటటువంటిది కలుగుతుంది. కా ప్రీతి స్యాత్, ఓ జనార్దన, ఓ జనార్దన, నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతి స్యాత్. ఈ ధృతరాష్ట్ర కుమారుల్ని సంహరించడం వలన మాకు ఎటువంటి సంతోషం కలుగుతుంది. పాపం ఏవ ఆశ్రయేత్, కేవలం పాపం మాత్రమే లభిస్తుంది. ఇటువంటి వాళ్ళని సంహరించడం వలన హత్వా ఏతాన్ ఆతతాయినః, పాపుల్ని చంపడం వలన పాపమే లభిస్తుంది. కాబట్టి వీళ్ళని సంహరించడం అనేటటువంటిది వృధా, దీనివలన మాకు ఎటువంటి శ్రేయస్సు అనేటటువంటిది కలగదు అని అర్జునుడు పరమాత్ముడితో అంటున్నాడు. మనం కూడా గుర్తుంచుకోవాలి, కాయికంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ ఇతరులను బాధ పెట్టాము అనంటే మనకు పాపమే లభిస్తుంది. కాయికంగా అంటే శరీర ఇంద్రియాల ద్వారా, శరీరం ద్వారా మనము ఇతరులకు బాధపడే పని ఏదైనా చేసినా, లేదా ఇతరులు బాధపడే విధంగా ఏమైనా చేసినా అని పాపం. దాని నుంచి మనం పాపాన్ని పొందుతాము. వాచిక కర్మ, వాక్కు ద్వారా కొన్నిసార్లు మనము ఇతరులు బాధపడతారా, ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ఆలోచించకుండా మాటల ద్వారా ఇతరులు బాధపడే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. దాని వలన మనకు పాపం లభిస్తుంది. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, మంచి వాళ్ళే కానీ చెడ్డ వాళ్ళే కానివ్వండి, మన ద్వారా వాళ్ళు బాధపడుతున్నారు అనంటే మనకు పాపం లభిస్తుంది. మానసిక కర్మ, మనస్సులో కూడా మనం ఇతరుల గురించి చెడుగా ఆలోచించినా, చెడుగా భావించినా దాని ద్వారా కూడా మనకు పాపం లభిస్తుంది. కాబట్టి కాయిక, వాచిక, మానస కర్మలు అనేటటువంటివి మనం మంచి కర్మలను చేయొచ్చు ఈ మూడింటి ద్వారా, శరీర, వాక్, మనస్సు ద్వారా. అంతేకాని చెడు అనేటటువంటివి చేయకూడదు. ఇతరులకి దుఃఖాన్ని కలిగించేటటువంటివి శరీరం ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ మనం చేయకూడదు. అప్పుడే మనం పాపం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే ఆల్రెడీ మన పూర్వ జన్మల్లో ఎంతో స్టోర్ చేసుకొని ఉన్నాము పాపకర్మల్ని. కోట్ల పాపకర్మలు ఉన్నాయి మన అకౌంట్లో. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో లేదో కానీ జీవిత అకౌంట్ లో మాత్రం కోట్ల పాపకర్మలు అయితే ఉన్నాయి. కొన్ని పుణ్యకర్మలు కూడా ఉండుంటాయి, అందుకే మానవ జన్మ లభించింది. కానీ వాటికి కొత్తగా పాపకర్మలు అనేటటువంటివి మనం కలుపుకుంటూ పోకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అది ఏ రకంగా? కాయిక, వాచిక, మానస ఈ మూడింటి ద్వారా కూడా ఇతరుల్ని బాధ పెట్టేటట్లుగా మాట్లాడకూడదు, ఆలోచించకూడదు, ఎటువంటి కర్మ చెయ్యకూడదు. ఇవి మనం చేశాము అని అంటే కొంతవరకు మన పాపకర్మల్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।